బ్రేకింగ్ న్యూస్. భద్రాచలంలో కారుణ్య మరణించిన నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య అనుమానాస్పద మరణంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా వెళ్లారు మారుతి నర్సింగ్ కాలేజ్ పైకి. అక్కడ కాలేజ్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కరస్పాండెంట్ కాంతారావుపై దాడికి కూడా ప్రయత్నించారు. మారుతి కాలేజీను సీజ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు కూడా కారుణ్య కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు మద్దతునిస్తున్నాయి. కారుణ్యది హత్య, ఆత్మహత్య తేల్చాలి అని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. కారుణ్య మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి కారుణ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? కాలేజీ బిల్డింగ్ పైకి అసలు కారుణ్య ఎందుకు వెళ్ళింది? కారుణ్య దూకిందా, ఎవరైనా తోసేశారా? ఆ సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు లేదు? ఆత్మహత్య అయితే సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు? ఈ ప్రశ్నలన్నీ యాజమాన్యం ముందు ఉంచుతున్నారు. ఈ ప్రశ్నలన్నీ యాజమాన్యానికి సంధిస్తున్నారు. యాజమాన్యం వేధింపుల వల్లే కారుణ్య చనిపోయింది అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలి, కాలేజీని సీజ్ చేయాలి అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు కారుణ్య కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నాయి. మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఏంటి కాలేజీ దగ్గర పరిస్థితి? యాజమాన్యం ఏమంటోంది? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్తత, ఒక హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇటీవల ఆ కళాశాలకు సంబంధించినటువంటి మొదటి విద్యా సంవత్సరం అభ్యసిస్తున్నటువంటి బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కళాశాల ప్రాంగణంలో అయితే నెలకొంది. అయితే ప్రధానంగా కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా ఈ అంశంపై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్య అయి ఉండొచ్చు అన్న ఒక అనుమానాలను కూడా కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మొదటి నుంచి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా ఆ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో పాటు దళిత సంఘాలకు సంబంధించినటువంటి పలు సంఘాల నేతలు, సభ్యులంతా కూడా ఒకసారిగా కళాశాల ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ కాంతారావు పై కూడా దాడికి దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కూడా తోసివేసి కళాశాల సిబ్బందిపై కూడా దాడికి కుటుంబ సభ్యులతో పాటు ఆందోళనకారులు ఎత్తించడంతో ఒకసారిగా హైటెన్షన్ వాతావరణం అయితే కళాశాల ప్రాంగణంలో నెలకొందని చెప్పుకోవాలి. అటు పోలీసులు కూడా ఇప్పటికీ ఆ ఇష్యూ అలానే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హైటెన్షన్ వాతావరణం కళాశాల ప్రాంగణంలో ఉంది. అయితే అదనపు పోలీస్ సిబ్బందిని కూడా ఇప్పటికే వెంటనే రావాలంటూ కూడా క్షేత్రస్థాయి సిబ్బంది కూడంతో పూర్తిగా పలు స్టేషన్ల నుంచి పోలీసులు కూడా ప్రస్తుతం కళాశాల ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా అటు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకటే అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు సీసీ ఫుటేజ్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న అంశాన్ని కూడా వారు ఉటంకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3:41కి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళినటువంటి ఉదయ్, సీసీ కెమెరాలు కారుణ్య వెళ్ళిన వైపు అక్కడ లేవా? లేకపోతే సీసీ కెమెరాలు పనిచేయలేదా? లేకపోతే డిలీట్ చేశారా? ఒకవేళ డిలీట్ చేస్తే రీసెంట్ గా డిలీట్ చేసినట్టుగా అక్కడ ఉంటుంది. ఏం జరిగింది సీసీ కెమెరాల విషయంలో? మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అక్కడ సీసీ ఫుటేజ్లు సక్రమంగా పనిచేయడం లేదనే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. కొన్ని యాంగిల్స్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగంలో ఉన్నాయి, కొన్ని వినియోగంలో లేవు. ఇది ఒక ప్రధాన సమస్యగా ప్రస్తుతం యాజమాన్యం కూడా ఎదుర్కొంటుంది. అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి యాజమాన్యం అంశంపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏ సమయంలో ఏం జరిగింది అనే ఒక అంశంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజులుగా ఆమె అంటే విద్యార్థి కారుణ్య బిహేవియర్ ఏమైనా మార్పు గమనించారా కళాశాల యాజమాన్యం కావచ్చు? ఎందుకు బాత్రూమ్ లో పడి ఆమె తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగిందంటూ కూడా ఎందుకు అసలు మొదటగా సమాధానం ఇచ్చారు? అసలు హాస్పిటల్ అడ్మిట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని ఏ విధంగా స్పందించింది? అసలు అడ్మిట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? సహచర విద్యార్థులే అడ్మిట్ చేశారా, లేదంటే ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా అడ్మిట్ చేశారా? అసలు ఎవరు బయటి వ్యక్తులు ఎవరైనా కళాశాలకి ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం వచ్చారా అనే అంశంపై కూడా ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ బయట పెట్టి అదేవిధంగా పోలీసుల చేతిలో అంటే పోలీసుల లభ్యమైనటువంటి సూసైడ్ నోట్ కూడా బహిర్గతం చేయాలంటూ కూడా ప్రధానంగా ప్రస్తుతం కుటుంబ సభ్యుల నుంచి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా కళాశాలను సీజ్ చేయాలని కుటుంబ సభ్యులతో పాటు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనైనటువంటి కారుణ్య కుటుంబ సభ్యులు కొన్ని జిల్లాల నుంచి చాలా పెద్ద మొత్తంలో తరలివచ్చారు. ఒకసారిగా తమ కూతురు, తమ ఆడబిడ్డ ఒకసారిగా లేదు అన్న ఒక చేదు వార్తను దిగమింగుకోలేనటువంటి కుటుంబ సభ్యులు ఒకసారిగా కళాశాల యాజమాన్యంపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే ప్రస్తుతం ఒక శాంతియుత వాతావరణంలో చర్చలకు అటు పోలీసులు కూడా ఇటు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో కారుణ్య కుటుంబీకులు మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు అయితే
వ్యక్తమవుతున్నాయి. వారి నుంచి ఖచ్చితంగా కళాశాలను సీజ్ చేయాలి. తక్షణమే అటు సూసైడ్ నోట్ కానీ అతను అసలు కారుణ్య మరణానికి మృతికి గల ప్రతి ఒక్క అంశాన్ని బహిర్గతం చేయాలి, అందరి ముందే బహిర్గతం చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఈ అంశంపై జిల్లా ఎస్పీ లెటర్ కూడా రాసింది, లెటర్ దొరికింది 7 పేజీల లెటర్ అని ముందు వార్తలు వచ్చాయి. నిజంగా లెటర్ 7 పేజీల సూసైడ్ నోట్ అయితే ఉంది. మనకు అందుతున్నటువంటి పక్కా విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ అంశాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. ఎందుకు ధృవీకరించడం లేదంటే ప్రధానంగా కారుణ్య తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందట్లేదు. ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు అన్న ఒక అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆందోళనకు మాత్రమే కారుణ్య తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థి సంఘాలు కానీ పరిమితం అవుతున్నాయి. ఖచ్చితంగా ఫిర్యాదు ఇస్తే కేవలం ఒక 24 గంటల్లోనే ఈ కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తాం. అసలు ఎందుకు కారుణ్య ఆత్మహత్యకు పాల్పడిందనే సంబంధించి అన్ని విషయాలు బహిర్గతం చేస్తామని చెప్పి పోలీసుల నుంచి మనకి చెప్తున్నటువంటి వాదన. రోహిత్, ఏదేమైనా పోలీసులు మాత్రమే ఈ విషయాన్ని తేల్చాల్సి ఉంది. అటు కారుణ్య కుటుంబ సభ్యులు కూడా లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ముందుకు వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే, ఫిర్యాదు ఇస్తేనే దానిపై సమగ్ర విచారణ చేసేందుకు తమకు హక్కులు ఉంటాయని పోలీసులు చెప్తా ఉన్నారు. సో అంతా కొంత కాంట్రవర్సీ అయితే ఇష్యూ నడుస్తుంది. మొత్తంగా కళాశాల ప్రాంగణంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి మాత్రం తారస్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు చెప్పినా వాళ్ళు వినని పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసులే కాదు, పూర్తిస్థాయిలో కళాశాల యాజమాన్యం ఎవరు కనిపించిన కర్రలతో కూడా దాడి చేసే పరిస్థితికి పూర్తిస్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేశారు. సో సిచ్యువేషన్ మాత్రం చాలా సీరియస్ గా కనిపిస్తుంది. రోహిత్, రైట్ ఉదయ్, భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కారుణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కారుణ్య నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా వెళ్లారు మారుతి నర్సింగ్ కాలేజ్ దగ్గరకు. కాలేజీని సీజ్ చేయాలి అని చెప్తున్నారు. కరస్పాండెంట్ కాంతారావుపై దాడికి ప్రయత్నించారు. మారుతి కాలేజీని సీజ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు విద్యార్థి సంఘాలు, దళిత నాయకులు మద్దతును పలికారు. కారుణ్యది హత్య, ఆత్మహత్య అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆధారాలు బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. కారుణ్య మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ బిల్డింగ్ పైకి కారుణ్య ఎందుకు వెళ్ళింది? కారుణ్య దూకిందా? ఎవరైనా తోసేశారా? ఆ సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు లేదు అని అడుగుతున్నారు. ఆత్మహత్య అయితే సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యం వేధింపుల వల్లే కారుణ్య చనిపోయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఉంది, దాన్ని పిలిచి ఏ బాత్రూంలో పడి సచ్చిందో దాన్ని చెప్పేవారండి. వాటిని అదే మాట, బాత్రూంలో పడితే సచ్చింది, బాత్రూంలో పడితే సచ్చింది. సీసీ కెమెరా మాట